హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో ఈ వారంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. నిజానికి దీన్ని గ్రంథం అనకూడదు, కీర్తనలు 16, అలాగే 11వ చరణం. నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఉన్న పాటగా అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యము నీది, కూర్చున్నవారు నీ బిడ్డలు, నిలబడుతున్న నేను నీ దాసుణ్ణి, వింటున్నవారు నీ ప్రజలు సొత్తై ఉన్నారు. వీళ్ళకి బోధించే గొప్ప భాగ్యమునిచ్చినందుకు నీకు వందనాలు అయా. మాట్లాడుతుండగా మహిమ, ఘనత, ప్రభావం మీరు తెచ్చుకొని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. మంచి పిల్లరా, దేవుని యొక్క వాక్యములో నుంచి మనం ఈరోజు కీర్తనలు 16, 11 వచనములో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ కీర్తనని దావీదు రాసినట్టు పైన మనం చూడగలం. ఈ కీర్తనలో మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నీ సన్నిధిని ఏమంటాడు? సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు. ఇక్కడ 2 పాయింట్లు కనపడుతున్నాయి మనకి. ఒకటి సంతోషం, రెండవది సుఖము. మనిషికి కావలసినటువంటి వాటిల్లో ఈ 2 చాలా ప్రాముఖ్యమైన మనిషి జీవితానికి. ఎవరన్నా నాకు సుఖం వద్దంటారా? వద్దంటారండి అందరూ. హల్లెలూయా. ఎవడన్నా నాకు సంతోషం వద్దంటాడా? అండు. ప్రతి మనిషి కూడా ఈరోజు ఏం కోరుకుంటున్నాడంటే సుఖాన్ని, సంతోషాన్ని కోరుకుంటున్నాడు. సుఖం అంటే ఏమిటి? ఈరోజు ఎంత సుఖంగా ఉందంటే ప్రజలకి, టెక్నాలజీ కదండి, చాలా సుఖంగా ఉంది. ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు సపోజ్ గుర్రాలే వెళ్ళాలి, నడిచి వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. దైదులో మా చర్చి సంఘ పెద్ద వాళ్ళ ఆవిడ రామకోటమ్మ గారని ఆవిడ చెబుతుంది, ఆదివారం మాచర్లకి నడిచి వెళ్ళేవాళ్ళు అంట. 5 నుంచి మాచర్ల పొద్దున్న లేచి నడిచిపోయి అక్కడ దైవజనుడు సంగీతరావు పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తే చూసుకొని మధ్యాహ్నం బోధిని మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటా పొద్దుకు మాటలకి ఇంటికి వచ్చేవాళ్ళంట ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మనుషులు అలా కష్టపడుతున్నారా? కష్టపడతలేదు. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి చర్చికి రావాలన్నా ఏం కావాలి? బైక్ కావాలి. సుఖం వచ్చేసింది మనిషికి. ఇదివరకు ఒడ్డు దంపుకొని వాటిని చెరుక్కొని ఆ నూకలు వేడి చేసి అన్నం వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అలా తింటున్నారా? అసలు దంటే ఓపుకుందా? లేదు, మిషన్లో వేసుకొని 3 నిమిషాలు వండుకొని తినేస్తున్నారు. వండే దాంట్లో కూడా సుఖం వచ్చేసింది. ఇదివరకు కట్టెలు పొయ్యా, ఇప్పుడు గ్యాస్ పొయ్యా. ఇదివరకు వేసా, ఇప్పుడు కుక్కర్ వచ్చింది. ఎక్కువ నిమిషాలు కూడా ఉంటాను లేదు, 3 విజిల్ వేస్తే ఇంకా అయిపోయింది. అన్నం ఏమొచ్చేసింది? మనుషులకి సుఖానికి అలవాటు పడ్డారు. దేనికి అలవాటు పడ్డారండి? సుఖానికి అలవాటు పడ్డారు. ఇందులోనే కాదు, ప్రతి విషయంలో ఈరోజు మానవుడికి ఏమొచ్చిందంటే సుఖం వచ్చేసి సుఖం కోరుకుంటున్నాడు ప్రతి మనిషి కూడా. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా అబ్బాయి చిన్నప్పుడు
డాక్టర్ దగ్గరికి వెళ్తే నాన్న నాకు ఇండిషన్ వద్దు, బిళ్ళ వేసుకుంటాను నేను. ఈ రోజులు పెద్దవాళ్ళు కూడా ఏమడుగుతున్నారు? ఇండిషన్ వద్దయ్యా, బిళ్ళలుంటే అయ్యా అంటున్నారు. దేనికి అలవాటు పడ్డారు? సుఖానికి అలవాటు పడ్డారు. హల్లెలూయా. చచ్చిపోయే ముందు కూడా దేవుణ్ణి అడుగుతున్నారు, నన్ను పోతా పోతా అట్లా నడుస్తాను టఫీమని తీసుకోయ్యా, కంచాన వెయ్యవద్దు. చావులో కూడా ఏం కావాలి? సుఖం కావాలి. అన్నిట్లో సుఖమండి, అన్నిట్లో సుఖమే. మనిషి ఎంత సుఖం కోరుకుంటున్నాడో అందుకే యంత్రాలు కూడా అలాగే వచ్చేసినాయి. ఈరోజు ఇవాళ నాటు వేయాల్సిన పని లేదు, అదే వేసుకుంటుంది నాటు, అదే కోసుకుంటుంది నాటు, అదే మురుకుతుంది నాటు. అది వడ్లని మిషనే చేసేస్తుంది. రాబోయే దినాల్లో ఈ పత్తి కూడా మనం తీసే పని ఉండకపోవచ్చు, మిరగాయలు కూడా కోసే పని లేకపోవచ్చు. కారణం ఏంటంటే అయ్యే కోసుకుంటాయి. మనిషికి ఇంకేంటి? తింటాం, ఇంట్లో తొంగోవటం, అంత సుఖం వచ్చేస్తుంది ఈరోజు మనిషికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సుఖం అంటే అసలు ఏ విషయంలోనైనా మనిషి సుఖాన్ని కోరుకుంటున్నాడు, సుఖాన్ని కోరుకుంటున్నాడు, సంతోషాన్ని కూడా కోరుకుంటున్నాడు. సంతోషం ఏంటి? సంతోషంగా బతకాలి, సంతోషంగా తిరగాలి. ఆఖరికి ఏమంటున్నాడో తెలుసా? సంతోషంగానే నేను కన్ను ముయ్యాలి అంటాడు. సంతోషాన్ని వద్దనేవాడు లేడు. సంతోషం కావాలి, సుఖం కావాలి. ఈ రెండు ఏడ దొరుకుతాయి అంటే, సుఖం ఏడందరూ బాబు అని అడిగితే లోకంలో వాడు అంటాడు సుఖం ఏడుంటుందంటే డబ్బున్నోడికి సుఖం ఉంటుంది అంటాడు. సంతోషం ఏడందరూ బాబు అంటే దానికి కూడా ఏం చెప్తాడంటే జేబులు నిండా ఉంటే ఎంత సంతోషమైనా వస్తుంది అంటాడు. హల్లెలూయా. ఎవడు సంతోషం వాడిది, ఎవడు సుఖం వాడిది. కానీ బైబిల్ చెప్తుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందని బైబిల్ చెప్తుంది. అంటే లోకంలో ఉన్న సంతోషానికంటే దేవుడి దగ్గర ఉన్న సంతోషం అత్యధికమైనది. ఆ సంతోషం మనకి లోకంలో ఎన్నటికీ దొరకదు. నువ్వు తీసుకొచ్చుకోవాలన్నా నీకు దొరకదు. ఆయన సన్నిధిలో ఉన్న సుఖం ప్రపంచంలో అన్ని సుఖాలన్నిటికన్నా కూడా చాలా గొప్పది. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న సుఖం నీకు విడిగా డబ్బు పెట్టినా కూడా దొరకదు, ఎట్టి ప్రయత్నం చేసినా కూడా దొరకదు అన్నమాట. ఆ రెండుటిని మనం అత్యంత శ్రేష్టంగా గనక కావాలి అనుకుంటే నువ్వు కేవలం ఏం చేయాలంటే ఇదిగో ఆయన సన్నిధిలో ఆ రెండు దొరుకుతాయి అంట. ఏం దొరుకుతాయి అంటే అండి? సుఖము సంతోషము దొరుకుతాయి అంట. దేవునికి స్తోత్రం చెప్దాం. నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలేనే కుమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలేనే కుమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నిత్యుడాని సన్నిధి నిండుగాను తోడు, నిత్యముంటి నన్ను నడిపించుము నడిపించుము. హల్లెలూయా. ఇప్పుడు రెండింటిని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఏంటండి? సంతోషం. లోకంలో ఉన్న సంతోషానికన్నా దేవుడి దగ్గర ఉన్న సంతోషానికి వ్యత్యాసం ఏమిటో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. దేవుడి దగ్గర ఉన్న సంతోషం చాలా శ్రేష్టమైనదని వాక్యం చెప్తుంది. సంపూర్ణ సంతోషం అని చెప్తుంది. దేవుడి సన్నిధిలో అంత సంతోషం ఉంటుందా? ఎంత సంతోషం ఉంటుంది? దాన్ని దేనికన్నా మించింది అని ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ కీర్తనకారుడైన
దావీదు. దావీదు చిన్నవాడు, తన తండ్రి అప్పగించినటువంటి మందను మేపువాడై ఉన్నాడు. మనందరికీ తెలుసు ఈ విషయం. తన తండ్రి మందని మేపువాడు. ఈ మందం తోలుకొని అడవిలోకి వెళ్ళేవాడు దావీదు. అడవిలోకి వెళ్ళి దావీదు ఏం చేసేవాడంటే మందనన్నిటిని తోలి ఒక సితారా చేత్తో పట్టుకొని దేవుణ్ణి ఆరాధించేవాడు. మనందరికీ తెలుసు. ఏం చేసేవాడండి? దేవుణ్ణి ఆరాధించేవాడు. దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటి? పాటలు పాడేవాడు దావీదు. పాటలు పాడి తన్మయం పొందేవాడు, చాలా సంతోషించేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడండి? సంతోషించేవాడు. ఎంత ఆనందించేవాడంటే తనకు తాను మర్చిపోయి దేవుడి సన్నిధిలో అంత సంతోషంతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సన్నిధిలో సంతోషించేవాడు మాట దావీదు. హల్లెలూయా. ఒక మనిషికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈరోజు మన ఇంట్లో సమృద్ధిగా గనక డబ్బుంటే, ధనం ఉంటే, బంగారం ఉంటే, లేకపోతే నీ అకౌంట్లో 4 లక్షలు ఉంటే నీకు ఎలా ఉంటుంది? సంతోషం ఉంటుంది. కానీ దావీదుకి తల్లిదండ్రులు దగ్గర లేరు. ఈయనేమన్నా బిఏ చదవతులు అక్కడ ఏం కాస్తున్నాడు? గొర్రెల గొడ్డులను కాస్తున్నాడు. ఎవడన్నా సంతోషపడతాడా? బెరగొడ్లు కాసుకుంటా, గొర్రెలు కాసుకుంటా ఏమంటారో తెలుసా? అమ్మో, నేను చిన్నప్పుడు నా చదువు ఎడగొట్టుకున్నాను, ఇవాళ నాకు ఈ కర్మ పట్టింది. ఇవాళ మనం పనికి వెళ్తున్నారంటే మన వాళ్ళు పనికి వెళ్ళే పతోలేదని చిన్నప్పుడు చదువుకుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదని చాలా బాధపడతాం. చదువు చాలా విలువైంది. కానీ అలా చదవకుండా ఈరోజు చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి తగిన కాలంలో కష్టపడేటప్పుడు ఏం గుర్తుకొస్తుంది? చదువు గుర్తుకొస్తుంది. అట్లాగే దావీదుకి చదువు లేదు, సరైన పొజిషన్ లేదు. అన్నదమ్ములందరూ ఇంటి దగ్గర ఉంటే ఈయన అడవిలో గొర్రెలు కాస్తున్నాడు. వాళ్ళందరూ మంచి మంచి భోజనాలు చేస్తుంటే ఈయన అడవిలో ఉన్నదే తింటున్నాడు. ఏమన్నా అడవిలో సలవ పదార్థాలు దొరుకుతాయా? దొరకవు కదా. హల్లెలూయా. ఏంటంటే సరిగ్గా స్తోత్రం కూడా చెప్పట్లేదు, నిద్ర వస్తుందా? హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సంపూర్ణమైనటువంటి సంతోషం మనిషికి ఎక్కడ ఉంటుందంటే సిరిలో, ధాన్యంలో, మరి కుటుంబంలో, వీటన్నిటిలో ఉంటుంది. కానీ దావీదుకి అందుట్లో ఏ క్వాలిఫికేషన్లో కూడా ఆయన ఎంచుకోబడలేదు, ఏమీ లేదు. కానీ ఒక్కడే గొడ్డల దగ్గర, గేదెల దగ్గర, గొర్రెల దగ్గర కాపలాగా వస్తున్నాడు. కానీ ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషంతో ఉన్నాడు. అంటే ఏమీ లేకపోయినా కూడా దేవుని సన్నిధిలో ఎలా ఫీల్ అవుతున్నాడు? అన్నీ ఉన్నట్లే ఫీల్ అయ్యి ఏం చేస్తున్నాడట? సంతోషంగా ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉంటున్నావు అట్లా? మనకి ఈరోజు మన జీవితంలో ఏది తక్కువ ఉందో దాన్ని బట్టి ఏడుస్తాం, కానీ లేకపోయినా కూడా నిజమైనటువంటి దేవుని బిడ్డ ఎలా ఉంటాడంటే సంతోషంతోనే ఉంటాడు. ఎలా ఉంటాడు? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎలా ఉండాలి? సంతోషంతో ఉండాలి. దావీదుకి ఇచ్చిన దాంట్లో దావీదు ఎలా ఉన్నాడు? దేవుడి సన్నిధిలో సంతోషంతో ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తిపడు, నీకు వచ్చిన దాంతో నువ్వు తృప్తిపడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఎంతైతే ఇచ్చాడో, ఎంతవరకు అయితే నిన్ను ఉంచాడో, ఏ స్థితిలోనున్నా నువ్వు ఎలా ఉండాలంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. అలా ఉన్నావంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నీలో ఉన్నదని అర్థం. ఈరోజు సంపూర్ణ సంతోషం లేదు విశ్వాసులకి, అందరికి కాదు, కొందరికి. గుళ్ళోకి వస్తున్నారు కానీ మనసు ప్రశాంతం లేదు. నాకు అది లేదు, ఇది లేదు, దేవా అది కాదు, ఇది కావాలి.
ఆరాధన చేయలేకపోతున్నావు, పాట పాడలేకపోతున్నావు, మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టలేకపోతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావు, నీ సమస్యలు నిన్ను పట్టి పీడిస్తుంటే నీకు సంపూర్ణ సంతోషం దేవుడి సన్నిధిలోనే దొరకట్లేదు. దేవుడి సన్నిధిలోనే మనుషులకు సంతోషం ఏం పోతాం ప్రార్థనకి. వెనకట ఒక ఆవిడ అంది నాతోటి, ఏ ప్రార్థనకు పోయినా నా కష్టాలు తీరేటట్టు లేవు అని. వస్తే ఎంత రాకపోతే అంత గుడికి అంది. అంత కమ్మని మాట మాట్లాడింది ఆవిడ. ఇదా సంతోషం? హల్లెలూయా. దావీదుకి ఏమీ లేకపోయినా ఆనందిస్తున్నాడు, అదే సంపూర్ణ సంతోషం. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నీకు ఏముందో ఏమి లేదో అవన్నీ అనవసరం. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన్ని ప్రార్థించేటప్పుడు, ఆ వాక్యం వినేటప్పుడు మనస్సు పూర్తిగా, అందుకే దేవుడు అంటున్నాడు కదా, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించవలను అన్నాడు. దావీదుకు తెలుసు, లేని సంతోషంతో ఆనందిస్తూ దేవుడి సన్నిధిలో ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. ఇవాళ మన చేతిలో ₹1,00,00,000 ఉన్న మనకి మనిషికి నిజమైన సంతోషము రాదు. ఒక కోటి వస్తే ఏమంటాడో తెలుసా? ఇంకో కోటి వస్తే బాగుండంటే. ప్రియమైన దేవుని పిల్లరే, సంపూర్ణమైన సంతోషం దావీదు అనుభవించాడు. ఏమీ లేకపోయినా ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషం కాదు కదా, దేవుడు మందిరానికి వచ్చిన కాడి నుంచి మనుషులకు వచ్చినటువంటి ఒక తెగులు ఏంటో తెలుసా? ఎప్పుడైపోద్ది ప్రార్థన. సంతోషం దాకా కాదు, ముందు సర్దుకొని వెళ్ళటానికి ఆలోచిస్తున్నారు. వారం పొడుగుతూ కొంపలోనే ఉంటావు, నీటం వచ్చినట్టు ఉంటావు. 1 గంట గుడిలో కూర్చోవటానికి బాధేసిపోద్ది వీళ్ళకి. ఎప్పుడు వదిలిపెడతాడు? నేను చాలా బెస్ట్, 8 మంది 10, 2 గంటలే. ఒక్కొక్క చర్చి ప్రారంభించారంటే ఎన్నింటికి? 9 పొద్దు రాత్రి ఒక భాస్కర్ చూస్తున్నాడు, మీ ఆరాధన ఎన్నింటికి అయ్యారు అంటే 9ంటికి మొదలు పెడతామన్నా 3 అయిద్ది అన్నాడు. వామ్మడు మనుషులేనా? నేనే అనుకున్నా అంతసేపు ఎవడు కూర్చుంటాడని. ఏసు రక్తమే. ఆ కూర్చునేమో 4 వందనాలు చెప్పాలి. చాలా మంది గొనుగుడు, సనుగుడు, వాగుడు ఏంటో తెలుసా? సంతోషం లేదు వీళ్ళకి దేవుడి సన్నిధిలో. దేవునికి స్తోత్రం. నేను ఎన్నో మీటింగ్లకు వెళ్తుంటాను, చాలా మీటింగ్లకు వెళ్తుంటాను. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు ఒక సీటు వస్తుంది, నాకు అలవాటు. అది ఏంటో తెలుసా? ఆ సీటు, పాస్టర్ గారు తొందరగా ముగించండి, భోజనాలకు జనం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు వినటానికి వచ్చేవాళ్ళు కాదు, తినటానికి వచ్చేవాళ్ళు. ఏంద్రయ్య పాస్టర్ గారు చెప్పేది తొందరగా కానీ మన బోధిని పోవాలా, పిల్లలు ఏడుతురు మాకు. ఎన్ని మీటింగులు అండి, ఎన్నో మీటింగులు నాకు సిప్పిస్తారు. ముందు బల్ల మీద పెడతారు, పాస్టర్ గారు తొందరగా ముగిచ్చేయండి, భోజనాలు పాడు. కానీ అసలు దేవుడు వాక్యం కదా ముఖ్యం. యేసు ప్రభు ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నది అన్నాడు. ఏంటి ఆహారం? ఆత్మీయమైన ఆహారం. ఏమిటి ఆహారం అంటే? దేవుని యొక్క వాక్యం. వీళ్ళకి సంతోషం లేదు దేవుని సన్నిధిలో. వాక్యం వింటే సంతోషం లేదు, పాటలు వింటే సంతోషం లేదు, ప్రార్థన యందు సంతోషమో లేదు. హల్లెలూయా. ప్రార్థనలో కూడా సంతోషం లేదు, దేంట్లో సంతోషం లేదు. కానీ దావీదు అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడంటే సంపూర్ణ సంతోషంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ సంతోషంతో ఉన్నాడు, నిండు ఆనందంతో ఉన్నాడు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో దావీదు ఉన్నాడు. ఇలా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీకు నిజమైన సంతోషాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావా? సంపూర్ణమైన సంతోషాన్ని నువ్వు అనుభవించుతూ ఉన్నావా? 10 కోట్లు ఇచ్చినా దొరకనంత సంతోషం దేవుడి సన్నిధిలో దొరుకుతుంది. దావీదుకు దొరికింది. దావీదు దేవుణ్ణి ఆరాధించి సంపూర్ణ ఆనందంతో ఆనందించాడు. ఈరోజు మనకు నిజమైన సంతోషం ఏడ దొరుకుతుందంటే దేవుడి సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఇవాళ ఆదివారం ప్రార్థన అంటే ముందు మనకి ఏం జ్ఞాపకం రావాలంటే, అమ్మా వెళ్ళి నేను పాట పాడాలి, దేవునిలో ఆనందించాలి, ఆత్మానుసారంగా నేను నడవాలి,
ఆత్మలో నేను నీలమైపోవాలి, దేవుని సన్నిధిలో నాకు ఈ ఒక్కరోజు గొప్ప అవకాశం అని ఆదివారం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడాలి. అలాంటి రోజులు ఉండాలండి మనుషులకి. అప్పుడు వాళ్ళు సంపూర్ణ సంతోషాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. అలా కలిగి ఉంటే మాకు ఉపయోగం ఏంటి? దావీదులాగా ఉంటే మాకు ఉపయోగం ఏంటి? హల్లెలూయా. తంబూరతోనూ సీతారతోనూ తండ్రి నిన్ను స్తుతించెదను, తంబూరతోనూ సీతారతోనూ తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణ సంతోషం ఎక్కడ గలదో? దేవుని సన్నిధిలో, దేవుణ్ణి ఆరాధించటంలో నిజమైన సంతోషము కలదు. నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని వస్తువులు ఇచ్చినా, సర్వ సంపదలు నీ దగ్గరున్నా దొరకనటువంటి గొప్ప సంతోషం, దేవుడిచ్చు సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుడి సన్నిధిలో ఉంటుంది. దానిని మించిన సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. లేదు. ఆ సంతోషం ఏదో మాకు తెలియట్లేదయ్యా అనబగిస్తే ఆ సంతోషం ఏంటో నీకు తెలిసింది. నాకు మ్యారేజ్ అయ్యింది, కాశ్యం గారికి నాకు మ్యారేజ్ అయితే వరమింటి దగ్గర రేకుల ఇంట్లో అద్దెకుంటున్నాం. మేము నిద్ర వస్తా మా ఊరు నుంచి కొంతమందిని పట్టుకొచ్చాం. మా మేస్త్రి గారు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. యోహాన్ని తీసుకొచ్చాం. తీసుకొస్తే ఐస్ బండోడు వచ్చాడు. ఆ టయానికి నాకు బాగా గుర్తుంది. ఐస్ బండోడు రాగానే తల ఒక ఐసు, ఏదో ఐస్ అండు, ఐస్ మామూలు ఐస్ కాదు, అది ఏదో ఐసు మొత్తం దాని మీద కవర్ ఉంది ఇట్ట. ఆ కవర్ పెట్టి అందరికి ఇచ్చాడు. అందరు కవర్ తీసేసారు, కానీ కవర్ తీసి నాగుతున్నారు, కానీ మా యోహాన్ గారికి ఆ కవర్ తీయటం తెలియలే. ఇక ఐసు తీసి ఇట్ట నాకి పక్కన ఉన్నటువంటి మా సాంబి గారు అంటున్నాడు, అరే సాంబిగా ఋషి పసి లేదేంద్ర ఐస్ అంటున్నాడు. ఐస్ మీద ఏముంది? కవర్ ఉంది, పల్సటి కవర్, అది కనపడతల్లా. ఋషి పసి లేదేంద్ర ఐసు అన్నాడు. అంటే అప్పుడు మా సంఘ పెద్ద సాంబయ్య గారు చూసారే, ఈ పైన ఉన్న కవర్ తీయరు, అప్పుడు రుచి తెలిసి దాన్ని కవర్ తీసేసాక వరి అప్పుడు నాకంటున్నాడు, బాగుంది రైసు అంటున్నాడు. ఏసి రక్తమే. మా నిద్రలోకి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా గుర్తుంది, వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా ఉన్నారు దేవుడి దయ వల్ల. ప్రియమైన దేవుని వెళ్ళారా, ఆ సంతోషం మనకి ఎలా తెలుస్తుంది అంటే దాన్ని నిజంగా రుచి చూస్తే నీకు తెలిసిద్ది. దేవుడి సన్నిధికి వచ్చి నిజమైన సంతోషం నువ్వు అనుభవించాలంటే గుళ్ళోకి వచ్చిన కాడి నుంచి బయటకు చూస్తాం, కిటికీలో నుంచి జనాన్ని చూస్తాం. ఇక్కడ ఉడత బాగా ఆడుతుంటుంది, ఏసయ్యా. ఆ ఉడతంకే ఉంది నీ సూప్ అంతా, నీ ఆలోచన అంతా ఇంట్లో కొండల మీద ఉంది, ఆడ నానేసిన గుడ్డల మీద ఉంది, వండాల్సిన కూర మీద ఉంది. నీకు ఎట్టొస్తుంది సంతోషం? ఆ కవర్ తీసేయాల. ఆ కవర్ తీసేస్తే అనగా నిజమైన కళ్ళు మూసుకొని నాకు రెండో వాడు ఎవడు కనపడతలేదు, దేవుడు తప్ప నేనే, ఆ దేవుడు నేనే గుడిలో ఉన్నామని దేవుడిని ఆరాధిస్తే నీకు నిజమైన సంతోషం అనేది వస్తుంది అన్నమాట. దేవుడికి స్తోత్రం. అంతేగాని ఆయన రుచి తెలియకుండా నువ్వు ఆ సంతోషం ఎలా ఉంటుందో మాకేం తెలుసు పాస్టర్ గారు అనుకుంటే ఆ సంతోషం జీవితంలో దొరకదు. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి అంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ నిజమైన సంతోషం కనుక నువ్వు అనుభవించావంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దావీదు ఏమీ లేకపోయినా సంతోషిస్తున్నాడు అని చెప్పి దావీదుకి ఏమి ఇచ్చాడంటే కావలసిన అన్ని కూడా ఆయన ఇచ్చేసాడు.
రాజ్యాన్ని ఇచ్చాడు, సింహాసనాలను ఇచ్చాడు, భటుల్ని ఇచ్చాడు, దాసీల్ని ఇచ్చాడు, భార్యల్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. దావీదుకి దేవుడు ఏది కొదువు చేయలేదు. ఎందుకంటే లేని దాంట్లో సంతోషపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కావాల్సినవి అన్నీ కూడా ఆయనకి ఇచ్చేసాడు. సంతోషాన్ని ఇంకా మరింత సంతోషం చేశాడు దేవుడు. ఈరోజు లేదు నీకు, లేని దాంట్లో సంతోషపడు. దేవా నువ్వు నాకున్నావని. నీకు కావలసింది ఏంటో దేవుడికి తెలుసు. తప్పకుండా దాన్ని నీకు దేవుడు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. ఆయన ఇయ్యగలిగిన సమర్థుడు. అయితే ఆయన సన్నిధిలో నువ్వు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని పరిపూర్ణ సంతోషంగా ఆ దేవుడు నేను తప్పక మారుస్తాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో సంతోషం మనకి దొరకదు. దొరికిన తాత్కాలికమైన సంతోషమే కానీ నిజమైన సంతోషం ఎన్నటికీ రాదు. సంతోషం అంటే ఏంటి? ఇది సినిమాకి వెళ్తారు, 3 గంటల పాటు నవ్వుతారు, బయటకు వచ్చాక మళ్ళీ బాధలేగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దొరికే సంతోషం సంపూర్ణ సంతోషం, నిత్య సంతోషం, శాశ్వతమైన సంతోషం అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆ సంతోషం కోసం మనం ప్రయత్నించాలి. ఆ సంతోషం కోసం మనం ఆరాటపడాలి. ఆ సంతోషాన్ని పొందుకోవటానికి మనం తాపాత్రయపడాలని వాక్యం చెప్తుంది. రెండో విషయానికి వచ్చి నా మాట ముగిస్తాను. రెండో విషయం ఏమంటాడు? నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటాడు. హల్లెలూయా. ఎవరు కుడి చేయండి? మన కుడి చెయ్యా? దేవుని కుడి చేయి. హల్లెలూయా. మనిషికి ఉన్న కుడి చేయికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏంటో తెలుసా? కుడి చెయ్యి అంట అదృష్టం అంట, ఎడం చెయ్యి అంట దురదృష్టం అంట. ఎవరికైనా డబ్బులు ఇస్తే మనం ఏం చేస్తాం? కుడి చేతితోనే ఇస్తారు జనం. ఏదైనా తీసుకోవాలన్నా కుడి చేతితోనే తీసుకుంటాం. హల్లెలూయా. ఎవరినన్నా దీవించాలన్నా ముందు ఏ చెయ్యి పెడతాం? కుడి చెయ్యి పెడతాం అన్నమాట. ప్రతి దానికి కుడి చెయ్యి మనం అదృష్టంగా భావిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుడి చెయ్యి కాదు ఇక్కడ. ఎవరి కుడి చెయ్యి? దేవుని కుడి చెయ్యి ఉందంట. ఆ కుడి చేతిలో ఏమున్నదంట? నిత్య సుఖాలు కలవట. దేవునికి స్తోత్రం. ఆయన కుడి చేతిలో సుఖం ఉంది. ఆ చెయ్యి కనుక ఒక్కసారి మన మీద ఇలా పెట్టాడంటే, ఆయన కుడి చేతి హస్తం నీ మీదకి వచ్చిందంటే ఎక్కడ లేని సుఖాలన్నీ నీకు వస్తాయి మాట. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నా, నా దగ్గరకు వచ్చావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నువ్వు నాకు నీ మాటలు నచ్చి, నీ ప్రవర్తన నచ్చి, నీ పద్ధతి నచ్చితే నేనేం చేస్తాను? నా కుడి చెయ్యి ఎత్తి నేను ఎత్తినా పెట్టి ఏమంటాను? చల్లగా ఉండమ్మా అంటాను. అంటావా అనమా? అంటాం. సరే అన్నా అనకపోయినా కుడి చేయి పెట్టి ఇలా బ్లెస్ చేస్తాం. అది మానవుడి లక్షణం. అలాగే దేవుడి దగ్గర కూడా ఏం జరుగుతుందంటే, నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానం, నీ పద్ధతి ఆయనకి నచ్చితే ఒక్కసారి కనుక ఆయన తీసి నీ ఎత్తిన ఇలా చేయబెట్టాడంటే నీ లైఫే మారిపోద్ది. ఏమొస్తాయి? నీకు సుఖాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడు మనం నేను కోసాను మిరకాయలు, నేను తీసాను పత్తి, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఇవాళ నేను చేస్తున్నానా? చెయ్యట్లేదు. ఒకవేళ చేద్దామని కోరుకున్నా కూడా టైం లేదు. హల్లెలూయా. నిత్య సుఖాలు వచ్చేస్తాయి, నిత్య సంతోషం వచ్చేస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఆ మనుష్యుడు ధన్యుడవుతాడు అన్నమాట. ఇవాళ నువ్వు కష్టపడుతున్నావని బాధపడబాకు. రాబో దినాల్లో దేవుడు నీకేమిస్తాడు? సుఖాన్ని ఇస్తాడు. ఇవాళ కష్టపడ్డ నువ్వే ఎలా ఉంటావంటే రేపు రాయలుగా బతుకుతావు అన్నమాట. దేవుడు ఆ సంతోషాన్ని, ఆ సుఖాన్ని నీకు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. తప్పకుండా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నేను ఎలా సుఖ పెట్టాలో ఆయనకి తెలుసు. నేను ఎలా సంతోష పెట్టాలో ఆయనకి తెలుసు. నీ చేతి పనిని కనుక ఆయన ఆశీర్వదిస్తే అసలు నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు మాట. దేవుడు నీకు ఎంత సుఖాన్ని ఇస్తాడంటే కావలసినంత సుఖాన్ని ఇస్తాడు. ఎవరికి నచ్చాలి? ఆయన హస్తం నీ తల మీదకి రావాలంటే నువ్వు ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. చూడండి, యోసేపు అమ్మబడ్డాడు,
పోతీఫరు ఇంటికి వచ్చాడు. అక్కడ పోతీఫరు భార్య చేత అవమానించబడ్డాడు. చెడ్డ ముద్ర పేరు వేసుకున్నాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు యోసేపు. దేవుడు ఏం చేశాడంటే ఆ చెరసాల్లో ఉన్న యోసేపుని ఒక్కసారి బ్లెస్ చేశాడు. తను చేయబెట్టి ఏమైపోయాడు? ఆ దేశానికే రాజయ్యాడు. హల్లెలూయా. గొర్రెలు మేపుకునే దావీదుని దేవుడు తన కుడి చేయి చేత ఆశీర్వదించాడు. ఇవాళ దావీదికి ఎంత సుఖం వచ్చిందంటే, రాజుగారికి ఎంత సుఖం అండి? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సుఖం? దేవుడిచ్చాడు. దేవుడు ఏం చేశాడు? బ్లెస్ చేశాడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని నీ నుంచి ఎవడు వేరు చేయలేరు మాట. దేవుడు ఆశీర్వదించటం ప్రారంభిస్తే ఆ ఆశీర్వాదాలను ఆపటం ఎవడి వల్ల కాదు మాట. హల్లెలూయా. కాబట్టి ఆ సుఖము, ఆ సంతోషము నువ్వు దేవుడి దగ్గర పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి. నీ ప్రవర్తన బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి, నీ పద్ధతి బాగుండాలి. లేని దాన్ని బట్టి బాధపడే కన్నా ఉన్నదాన్ని బట్టి దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో సంపూర్ణ, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు కలవమాట. ఆయన ఇచ్చే సుఖం ముందు ఈ లోకం ఇచ్చే సుఖం ఎందుకు కూడా పనికిరా. నిత్య సుఖాలు ఇస్తాడు ఆయన. ప్రియమైన దేవుడు ఎంత సుఖం ఇస్తాడో తెలుసా? మోషే 125 సంవత్సరాలు బతికాడు. 120 సంవత్సరాలు అంటే వాళ్ళు ఎలా ఉంటారా? ముసలోళ్ళు చాలా బాధల్లో ఉంటారు. కానీ మోషే గురించి బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? మోషేకి చూపు మందగించలేదంట, సత్తువ తగ్గలేదంట. ఎంత సుఖం ఇచ్చాడండి. ఇవాళ మనం 40-50కి ఏం చేస్తున్నాం? వామ్మో ఎన్ని రోగాలు, కొనుక్కోని అవసరంలా అయ్యే పుట్టుకొస్తాయి రోగాలు. నేను చెప్పాను మా అబ్బాయికి, పర్మనెంట్ ఉద్యోగం భూమి మీద ఏదన్నా ఉంటుందా అంటే డాక్టరేనన్నా. ఎందుకో తెలుసా? రోగాలు తగ్గేది లేదు, డాక్టర్తో అవసరం లేకుండా పోయేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సంతోషం ఇచ్చాడు మోషేకి. సత్తవిచ్చాడు, చూపునిచ్చాడు, మంచి వినికిడినిచ్చాడు. మా నాయనమ్మకి ఇప్పుడు కూడా చక్కగా కనపడుతుంది, నాకన్నా స్పీడ్గా నడుస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు తిన్న తిండి మనం ఈ రోజులు గట్టిగా నడిస్తే గుండెల్లో నొప్పి వస్తుంటాయి. వేసి రక్తమే మన కంచు మాట్లాడినట్టు మాట్లాడుతుంది. భద్రయ్య బాగున్నావురా, ఎట్టున్నావురా అని గట్టిగా. మా నాయన మా వయసు ఎంత ఒకసారి ఆలోచించాడు. మా నాన్నే ముసలోడు, మా నాన్నగా అమ్మ ఇంకా ఆమె ఇంకా టీవీగా నడుస్తుంది. దర్జాగా ఆమె పని ఆమె వండుకుంటుంది, ఆమె పాటికి ఆమె పని చేసుకుంటుంది. అప్పుడు దాకా మనం బతుకుతామా అంటే ఇంకేడిది లేదు, వేసి రక్తమే. అప్పుడు దాకా కాదు, మన పిల్లల పెళ్ళి అయిందాక ఉంటే చాలు అనుకుంటాను నేనైతే. వేసి రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషం ఉంది ఆయన దగ్గర, సుఖం కూడా ఉన్నది ఆయన దగ్గర. ఆ రెండు నీకు కావాలంటే నువ్వు ఎలా ఉండాలంటే దేవుడి సన్నిధిలో సంతోషంగా ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తము నీ మీదకు వచ్చేటట్టు ఉండాలి. ఆయన హస్తం నీ మీదకి రావాలి. పాస్టర్ గారి చేయి రావటం కాదు. చాలా మంది సాలే మన చేత నేను ప్రార్థన చేసుకుంటాం, ఏసన్న చేత ప్రార్థన, ఏ అన్న ప్రార్థన చేసినా అసలు అన్న ఏసన్న చెయ్యలేండి, నీ బతుకు వ్యర్థం అన్నమాట. దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవటం మంచిదే, కానీ అదృశ్య హస్తమైనటువంటి ఆ దేవుని హస్తం నీ మీదకి రావాలని నువ్వు కోరుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదములు ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నువ్వు ఎవరి చేత ప్రార్థన చేయించుకున్నా ఇచ్చేవాడు మాత్రం దేవుడే. మనుషులు ఇవ్వలేరు నీకు ఆశీర్వాదం, తాత్కాలికమైన వాళ్ళు. కాబట్టి ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ నువ్వు గొప్పవాడు అవుతావు. ఆ దేవుడు నీకు సుఖాలు ఇచ్చి చాలా సంతోషపడతావు. బైబిల్లో చాలా మందికి ఇచ్చాడు, ఈరోజు నీకు ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు.
అటువంటి భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీకు స్తుతులు. నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదలతో దయచేసి ఈ మాటలు వింటున్న వారిని కూడా నాయన మీరు బలపరచమని యేసు నామమున ప్రార్థన ద్వారా పొంది ఉన్న